తర్వాత మళ్ళీ ఏం చేసిన మనలో సుప్రీంకోర్టు 2010కు సుప్రీంకోర్టు పోతే 2022 వరకు 12 సంవత్సరాలు సుప్రీంకోర్టులో మన వాళ్ళు ఏమి ప్రయత్నం చేయలేదు. అదే టైంలో 2021లో ముద్రా సంక్షేమ సమితి పుట్టుకొచ్చింది. వచ్చి క్వశ్చన్ చేస్తా ఉంది, అదే మనది ఆధారాలు ఉన్నాయి, మనకు అవకాశాలు ఉన్నాయి, మనం ఏలవచ్చు, అసలు హైకోర్టు తీర్పులనే మనకు అనుకూలమైన అంశాలు ఉన్నాయి, ఇది ఇంత బ్యూటిఫుల్ అంశాలు ఉండగా మనకు ఎందుకు రిజర్వేషన్స్ రావాలని మనం క్వశ్చన్ చేస్తున్న తరుణంలో మీరు సుప్రీంకోర్టు నుంచి వెనక్కి తీసుకున్నారు. అప్పటిదాకా నిస్సత్తుగా ఉన్నటువంటి మన సంఘాలు వాళ్ళు ఏం చేశారు, విత్డ్రా చేస్తున్నారు. మరి కొన్ని విత్డ్రా చేసుకున్నప్పుడు ముద్రా సంఘాలను అడిగిన రాష్ట్రంలో ఉన్న ముద్రా సంఘాలు ఏం లేదు, వాళ్ళు ఇస్తారా మరి ఏమని మనకు బీసీ వచ్చేసినట్టే ఇక మనం సక్సెస్ అయ్యాం మనం అని చెప్పి సంబరాలు కూడా చేసుకున్నాం. ఢిల్లీ పోయింది, ఢిల్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు మన అడ్వకేట్ కానీ ఇంకా వాళ్ళు కానీ ఆడ సంబరాలు చేసుకొని బేరం పాలాభిషేకాలు చేసినాం. తర్వాత మరి ఏమైనా జరిగిందా అంటే ఏమీ లేదు. మళ్ళీ తీరా మేము ఏది ఆర్డర్ కాపీ వచ్చిందని చూసాం, ఆర్డర్ కాపీలు ఏమైనా ఉందా అని, అక్కడ ఏం లేదు. దాంతో ఇది సమస్య పరిష్కరించుకుంటామన్నారు. కాబట్టి మేము హైకోర్టు మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం. అది మళ్ళీ ఏమైనా మీకు అన్యాయం జరుగుతుంది, అటు వాళ్ళకి కావచ్చు మనకు కావచ్చు అన్యాయం చెప్తే మీరు మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అని చెప్పి ఒక పాయింట్ పెట్టి అది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చేసింది. అట్లా సుప్రీంకోర్టు తీసుకొచ్చిన తర్వాత కూడా మరి ఇబ్బంది అడగాలనేది కూడా సోలేదు. మళ్ళా ముద్రా సంక్షేమ సమితి ఒక 5-10 ధర్నాలు మనం బీసీ కమిషన్లో పోయి మనం ఇచ్చాం. మనం అడిగిన దానికి వాళ్ళ జాబ్ లేదు, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ప్రధాన సంఘాలు ఏం కూడా నోరు లేదు. అట్లా సంవత్సర కాలం గడిచిపోయింది. మన నాయకులే నేనే తెచ్చినా నేనే చేస్తా అని చెప్పి సభల్లో చెప్పడం జరిగింది. బండ ప్రకాష్ గారు 1 year కాలం ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వమే ఉంది, ఏం చేయలేదు. ఎన్నికలు వచ్చినాయి, మీ టైంలో ఎన్నికల తర్వాత మనం ఎంత టైం చేయాలి, 6 నెలలు ఇచ్చినాం, 1 year ఇచ్చినాం, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఇప్పటిదాకా కూడా ఈయన మేనిఫెస్టో పెట్టేవాడు, ఇప్పటిదాకా కూడా దాన్ని ఏం చేయాలి అంటే ఏం జరిగింది అని లోతుగా అధ్యయనం చేస్తే ఇక్కడ మన సంఘాల యొక్క వైఫల్యం అనేది పుట్టుకొచ్చినట్టు కనబడుతుంది. దాన్ని ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎంతమందికి తెలుసుకోలేదో తెలియదు నాకు. అసలు రిజర్వేషన్స్ ఎందుకు వస్తలేవు అంటే అందరు చెప్పేది ఏంటంటే ప్రభుత్వంకు నివేదిక పంపమన్నది సుప్రీంకోర్టు మీరు పంపలేదు, మన జనాభా ఎక్కువ, మన జనాభా లెక్కలు లేవు, జనాభా లెక్కలు వస్తే మన వాట మనం అడగవచ్చు. ఇవన్నీ దొంగ సమానం. ఒకడేమంటాడు, మనము అప్పుడు మన పూర్వీకులు మనలో అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా డిమాండ్ చేయలేదు, కాబట్టి మనం బీసీలో పెట్టలేదు. మళ్ళా ఒక మిత్రుడు మొన్న రీసెంట్లీ నాకు ఒక నాగరికర్లో ఒక మీటింగ్ అయితే ఒక డాక్టర్ అంటే పిహెచ్డి స్కాలర్ మాట్లాడిన మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మొన్నటప్పుడు రాజులేషన్ చేసుకొని ఈ అనంతరామన్ దగ్గరికి పోయి మేము రాజులో మాకు రిజర్వేషన్స్ మమ్మల్ని ఓసిలో పెట్టండి అని చెప్పి అడిగారు. అంటే ఒక డాక్టర్ ఒక పిహెచ్డి స్కాలర్ మాట్లాడే మాట్లాడారు అంటే మన పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉంది అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఎటువంటి మనం రాజులం అని చెప్పి రకరకాలుగా తర్వాత ఒక ఆయన అయితే పూర్తిగా మనం రాజులు అంటూ వదిలికు ఇప్పుడు మత్స్య సహకార సొసైటీ సైడ్ దింపడం, అందులో బెస్సలకైతే ఎలాంటి కండిషన్స్ ఉండే వాళ్ళకి సభ్యత్వాలు వస్తాయి, ముద్రాలకు మాత్రం ఖచ్చితంగా బట్టలు ఇవ్వాలి, చాలా తెచ్చుకోవాలి, చాలా ఈత కొట్టాలి, చాలా వలయాలి, చాలా మొత్తం వలయాలి, మళ్ళీ అయినా కూడా మన స్కిల్ టెస్ట్ లో పాస్ అయినా కూడా సభ్యతలు ఇవ్వడానికి మళ్ళీ అనుకునేది. అవి అనిల్ సార్ నాకంటే ఎక్కువ అనేది తెలుసుకుంటాం. ఈ మధ్య కూడా వాళ్ళకి వితౌట్ టెస్ట్ నాగర ఉంటారు, నారపల్లి సభ్యతలు ఇచ్చి మళ్ళీ మన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా టెస్ట్ పెడతారు. సరే అది పోలేదు సంగతి విషయం. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే హైకోర్టులో ఎందుకు వైఫల్యమైన, సెకండ్ హైకోర్టులో వైఫల్యమైనప్పుడు సుప్రీంకోర్టుకు అయినప్పుడు సుప్రీంకోర్టులో అయినా మీరు సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయారు? సరే వినిపించలేకపోయారు, అప్పుడు నాలెడ్జ్ లేదు. ఒక నాలెడ్జ్ తో కూడిన ఒక ఆర్గనైజేషన్ సంఘంలో వచ్చినప్పుడు అక్కడ చేసుకోవాలి కదా, మన వాళ్ళని దగ్గర తీసుకోవాలి కదా. మనల్ని కించపరుస్తూ మనల్ని ఎక్కడ కూడా అడ్డుపడుతూ వాళ్ళు ఉన్న పరంగా ఎవరిని ఆశ్రయించకుండా ఉన్న పరంగా సుప్రీంకోర్టు ఇచ్చి ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది? విత్డ్రా చేసుకున్నారు, ఓకే. మళ్ళీ కొత్తగా ఎక్కువ పని ప్రపోజల్ ఎందుకు తీసుకొచ్చింది? తెచ్చారు, అది కూడా చేయలేకపోయారు.
ఈ రోజు కూడా నిమ్మకి నీరెత్తినట్టు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి, మళ్ళీ మొదటికి వచ్చింది. అసలు మీకు అసలు జాతిని ఇంత అనగదొక్కడానికి వాళ్ళు ప్రభుత్వాలు ఒక రకంగా అయితే మన సంఘాలు కూడా మనకి ఎందుకు ఇంత ఇదైతున్నాయి. కాబట్టి మేమేం చేసామంటే కొంత నాలెడ్జ్ పర్సన్స్ తీసుకొని ముందుకోవాలి.